డైలీ మార్నింగ్ కిచెన్‌లోకి వెళ్ళగానే నాకు ఏడుపొచ్చేస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి. ఎందుకంటే ఈ రోజు ఏం లంచ్ ప్రిపేర్ చేయాలా అని పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. ఉన్న వెజిటబుల్స్‌ని అటు తిప్పి, ఇటు తిప్పి ఒకరోజు ఫ్రై, ఒకరోజు గ్రేవీ, ఒకరోజు సాంబార్ ఇలా ఎన్ని చేసినా మళ్ళీ నెక్స్ట్ 2, 3 వీక్స్‌కి మళ్ళీ కొత్తగానే అయిపోతుంది. అదే ఆలోచిస్తుంటే అనిపిస్తుంది నాకు ఈ 4 ఏళ్లకే ఇలా అనిపిస్తే మన అమ్మ వాళ్ళు 30, 40 ఇయర్స్ నుండి ఎలా చేస్తున్నారో ఏమో అనిపించి దండం పెట్టాలనిపించింది. అండ్ అలా ఆలోచిస్తూ ఇంకా మా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే నాకు మామిడికాయ కనిపించింది. దాంతో ఈరోజైతే పప్పు కాదు కానీ పచ్చిపులుసు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. ఇదేం పెద్ద కొత్త రెసిపీ కాదు, అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ముందుగా మామిడికాయ చిన్న చిన్న పీసెస్లా చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మెత్తగా పిసికి పిప్పంతా పక్కన పెట్టేసి పోపు చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంగువ, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని పసుపు వేసుకొని పోపు చేసుకోవాలి. ఆ తర్వాత పోపు ఇందులో వేసి ఉప్పు అండ్ కొంచెం పులుపు తినలేని వారు చక్కెర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.